పిఠాపురంలో పవన్ పర్యటన ముగిసింది. పిఠాపురం మొత్తం ఒక ఊపైతే వచ్చింది. పవన్ కళ్యాణ్ ఎంట్రీ అక్కడ మొత్తం దాదాపుగా 34 కిలోమీటర్లు ఆయన పర్యటించడం, ఆటో కార్మికులతో గాని ప్రతి ఒక్కరితో వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకోవడం, ఒక బలమైన అభ్యర్థి తానే ఈసారి పిఠాపురాన్ని గెలుచుకోపోయేది తానే ఖచ్చితంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈసారి పిఠాపురం అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ నుంచి గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు అనే ఒక ఊపైతే తీసుకొచ్చేసారు. ఎందుకంటే కాపు సామాజిక వర్గం బలంగా ఉన్న ప్రాంతం ఒక ప్లస్ పాయింట్. అలాగే యువత కూడా పూర్తిగా ఆయనకి అంటే గోదావరి జిల్లాల్లో ఉన్న బలమంతా ఒక సెంట్రిక్‌గా మారింది పిఠాపురం ఇప్పుడు. అటు కాకినాడ గాని, ఇటు పిఠాపురం, ప్రత్తిపాడు, అలాగే అటు జగ్గైపేట, తుని వరకు కూడా. అలాగే ఇటు కూడా మొత్తం. ఇదంతా చూసుకున్నప్పుడు కాపు సామాజిక వర్గం వింగ్ బెల్ట్ ఎక్కువున్నది. అలాగే పార్లమెంట్ సెగ్మెంట్‌లో కూడా ఎవరైతే ఆయన ఆ వ్యక్తిని పెట్టారో టీ టైమ్ అధినేత. సో, ఖచ్చితంగా ఆయన కూడా పూర్తి ఎఫెక్ట్ పవన్ కళ్యాణ్ గారి వెంటే ఉన్నారు. ఆ వారాహి వాహనం మీద గాని ఆయన ప్రచారం చేసినంత సేపు. మొత్తం మీద 3 రోజులు కూడా పర్యటన దిగ్విజయంగా పూర్తి చేసుకున్నారు. సర్వమత ప్రార్థనలు కూడా చేసి ఈయన ప్రత్యేక అజెండా చెప్పడం, ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకొస్తానని గాని, పిఠాపురాన్ని దేశంలోనే నంబర్ 1 స్థానానికి తీసుకెళ్తానని చెప్పడం గాని, ఇలాగ అంటే ఒక ఫుల్ ఫోకస్ పెట్టారు పిఠాపురం మీద. ఒక స్పెషల్ కాన్సంట్రేషన్ పెట్టడంతో పాటు పిఠాపురం నియోజకవర్గ ప్రజలకి కొన్ని వరాలు కురిపించడం. అంటే పవన్ కళ్యాణ్ రావాలి, ఆయన వస్తేనే పిఠాపురం ఇంకా డెవలప్ అవుతుంది అనే ఒక నమ్మకాన్ని తీసుకొచ్చే ప్రయత్నం, ప్రజల్లో ఆ నమ్మకాన్ని తీసుకొచ్చే ప్రయత్నం అయితే ఇప్పటివరకు ఈ 3 రోజుల పాటు సక్సెస్ఫుల్‌గా చేశారు. మరి అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? ఇదే ఖచ్చితంగా ఇప్పుడు వైసీపీ నాయకులకి అక్కడ ఎవరైతే అభ్యర్థి ఉన్నారో వంగా గీత, ఆమెకి ఎంతవరకు థ్రెట్ తీసుకొస్తుంది? లేదు జగన్ గారి జెండా లేదంటే ఫ్యాన్ సింబల్, జగన్ ఫోటో ఇవన్నీ గీత గారిని గెలిపిస్తాయా చూడాలి.